ఏపీ కర్నూలులో బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రమాదం విషయం తెలియగానే కర్నూలు జిల్లా అధికారులతో మాట్లాడానన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. ఫిట్నెస్ వాహనాలు రోడ్డుపైకి వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నంతో మౌనిక ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు బస్సు ప్రమాదం అనేది కూడా అందరినీ కదిలించిందని చెప్పాలి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి అనేక మంది బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మనతో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి అనేక మంది ట్రావెల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఎలా చూస్తారు? బస్సు నిర్వాహక లోపం అంటారా, లేకపోతే రోడ్డు ప్రమాదంగానే తీసుకోవాలి? దీన్ని రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పక్షాన సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ సంఘటన మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినాము. రవాణా శాఖ తరఫున తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక మంత్రులుగా కూర్చొని కమిషనర్లతో సహా భవిష్యత్తు ఇటువంటి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం. కానీ తెలంగాణ హైదరాబాద్ నుంచి ప్రారంభమైన బస్సు వయా ఆంధ్ర, కర్ణాటకలో స్టార్ట్ అయిన బస్సు వయా ఆంధ్ర, తెలంగాణ, ఇవి రోజువారీ కార్యక్రమాలు ప్యాసింజర్స్ జరుగుతూ ఉన్నాయి. ట్రావెల్స్ యజమానులు కూడా కొంత బాధ్యత వ్యవహరించాలి. దానికి సంబంధించినటువంటి స్పీడ్ లిమిట్ కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, ఇవన్నీ రవాణా శాఖ తరఫున ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న చట్టాలకు అనుగుణంగా ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఎక్కడైనా బండి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఎక్కడైనా తిరిగేటువంటి హక్కు ఉన్నది. కాబట్టి రిజిస్ట్రేషన్ ఎక్కడుంది, అయ్యో ఏమున్నది అంటే రవాణా శాఖకు అన్ని హక్కులు ఉన్నాయి. దాని ప్రకారంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉదయాన్నే దీని మీద స్పందించినారు. నేను కూడా ఆంధ్ర గౌరవ ట్రాన్స్పోర్ట్ మంత్రితోటి, అక్కడ జిల్లా కలెక్టర్ తోటి, డిఐజీతో మాట్లాడినాం. గద్వాల్ కలెక్టర్ గారు అక్కడికి పంపినాం. రవాణా శాఖ అధికారులను పంపినాం. తెలంగాణ ప్రభుత్వం తరఫున వెంటనే స్పందిస్తున్నాం. ఇప్పటికీ మృతులలో 4 హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, ఖమ్మంకు సంబంధించిన వాళ్ళకు కూడా వివరాలు వచ్చినాయి. వాటన్నిటికీ ఆ శవాలకు సంబంధించినటువంటి ఇక్కడికి రావడము, మిగతా కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం స్పందిస్తుంది. అన్ని రకాల చర్యలు గద్వాల్ కలెక్టర్ని అక్కడికి పంపి, ట్రాన్స్పోర్ట్ అధికారులను పంపి తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రత్యేకమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. సార్, ముఖ్యంగా ఈ ఫిట్నెస్ సంబంధించిన ఎన్నోసార్లు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇటు ట్రావెల్ ఏజెన్సీస్ ఒక నిర్లక్ష్యానికి గురై ఇట్లాంటి యాక్సిడెంట్స్కి గురవుతున్నాయి కదా. సో ముఖ్యంగా ఫిట్నెస్ లేని బండ్లకి ఏం చెప్తారు? మీరు ఎలాంటి డ్రైవ్ నిర్వహించబోతున్నారు? మానవతా దృష్ట్యా ఫిట్నెస్కు సంబంధించిన వ్యవహారం లోపల మీ బాధ్యత యాజ్ ఎ ట్రావెల్ ఏజెంట్స్గా, ట్రావెల్ ఓనర్స్గా మీరు చేయకపోతే నేను విజ్ఞప్తి చేస్తున్నా, చేసుకోండి. లేకపోతే హెచ్చరిస్తూ ఉన్నాం. బస్సులను బయట రోడ్డు మీద తిరగనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఉక్కు పాదంతో గట్టి చర్యలు తీసుకొని రవాణా శాఖ పరమైన రక్షణ పరంగా, చట్టపరంగా తీసుకున్న చర్యలని తీసుకుంటాం. ప్రజలకు కొంత ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి రోజువారీ మనం చర్యలు తీసుకోకపోతే ఇది అలుసుగా భావించొద్దు. రవాణా శాఖ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక సమన్వయం చేసుకొని భవిష్యత్తుకు సంబంధించిన కార్యాచరణ తీసుకుంటాం. స్పీడ్ లిమిట్లు ఏమైనా మెయింటైన్ చేసే అవకాశం ఉన్నాయా సార్? తిరుపతిలో ఏ విధంగానైతే ఘాట్ ఎక్కేప్పుడు దిగేప్పుడు ఒక కంట్రోల్ ఎంత టైం ఉంటుందో అది కూడా ఇక్కడ ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం. ఇది మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డుపైకి వస్తే మాత్రం స్పెషల్ డ్రైవ్ని నిర్వహిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ స్పీడ్ లిమిట్ని కూడా కంట్రోల్ చేయాల్సిందిగా కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. సంజయ్ జగన్తో మౌనిక, 6 న్యూస్, హైదరాబాద్.